హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నాకు చేపల కూర తినాలనిపించి మా అమ్మని వండమన్నాను. చీచీ, మా అమ్మ కాదు, మన అమ్మ. లక్కీగా ఈరోజు మా ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి. వెంటనే ఆలోచించకుండా చేపలు తీసుకొని మన అమ్మ తన స్టైల్లో చేపల పులుసు వండడానికి రెడీ అయిపోయింది. తయారు చేసుకునే విధానం చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఓ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని అందులో ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర పేస్టు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ వేసుకొని దాన్ని దోరగా వేయించుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలి. అలా దగ్గరగా మరిగిన తర్వాత కాసంత మెంతులు వేసుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి దాన్ని. అలా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి కాస్తంత కారము, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని కాస్తంత 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూసు ఓ 2-3 కప్పులు వేసుకొని సరిపడా మాకైతే ఒక 3 కప్స్ సరిపోయింది. మీకు ఎంత పులుపు కావాల్స్తే అంత వేసుకొని కాస్త కలుపుకొని ఒక 5 to 15 మినిట్స్ అది లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పట్టించి ఉంచుకున్న చేపల్ని ఈ పులుసులోని వేసుకోవాలి. మనం అక్కడక్కడ వేసుకొని ఒక 5 to 15 మినిట్స్ మూత పెట్టుకొని దాన్ని దగ్గరగా లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మనం గరిటె తీసుకొని కాస్త అటు ఇటుగా కలుపుకొని గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతోటి యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. దాన్ని మనం వేడివేడి అన్నంలోని చేపల పులుసు వేసుకొని వేడివేడి అన్నంతో చేపల పులుసు వేసుకొని తింటే నా సామిరంగా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.